నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏమిటి అంటే, లాస్ట్ వీక్ మనం చూసాము అంజన కాటుక, రహస్య కాటుక. పూర్వంలో రాజులకి మన సిద్ధ గురువులు అండ్ రాజగురువులు చేసిచ్చిన ఒక కాటుక గురించి చూసాము. అది మన దగ్గర ఇప్పుడే 6 months ప్రాక్టీస్ చేసి దాన్ని చేయడం అనేది మనుషులు దొరికారు. అది పెద్ద ప్రాసెస్ కాబట్టి అది మనం ఫిక్స్ చేసుకున్నా మనం కావాలని మీరు అడిగితే 1 month అవుతుంది చేసి ఇవ్వడానికి. అలాంటిది అది సేమ్. అలాగే ఇంకొకటి దానికి కావలసిన ఐ డ్రాప్స్ అనమాట. అంటే ఇది 2 కూడా ఐ కేర్లో వస్తుందన్నమాట. అది కాటుకను డ్రాప్స్. కాటుక అందరూ యూజ్ చేయొచ్చు. డ్రాప్స్ మాత్రం ఏంటంటే అందరూ యూజ్ చేయొచ్చు. ఆడ మగ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. కాకపోతే పెద్దవాళ్ళకి ఇది వచ్చి ఒక 8 years తర్వాత వాళ్ళకి పెట్టండి. పిల్లలకి కూడా 8 years తర్వాత వాళ్ళకి డ్రాప్స్. కాటుక పుట్టినప్పటి నుంచి పెట్టవచ్చు మనం. డ్రాప్స్ మాత్రం 8 years తర్వాత వాళ్ళకి పెట్టండి. అండ్ ఎవరైతే యూజ్ చేయొచ్చు అంటే అందరూ యూజ్ చేయొచ్చు. ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఐలో లేజర్ చేసిన వాళ్ళు, ఏదైనా సర్జరీ చేసిన వాళ్ళు, గ్లూకోమాకి ఏదైనా సర్జరీ చేసి ఉన్నా కానీ, లేకపోతే క్యాట్రాక్ట్కి ఏదైనా సర్జరీ చేసి ఉన్నా కానీ, ఏదో ఒక దానికోసం కళ్ళల్లో మనం సర్జరీ ఏదో ఒక ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్ చేసున్నా వాళ్ళు ఈ డ్రాప్స్ మాత్రం వాడొద్దు. దానికి కాటుక పెట్టుకోవచ్చు. కాటుక ఎవరైనా పెట్టుకోవచ్చు. దానికి ఐ కేర్ వస్తుంది మనకి. డ్రాప్స్ మాత్రం ఇలాంటి వాళ్ళు చేయదు. కళ్ళలో ప్రొసీజర్ చేసిన వాళ్ళకి అది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, అంటే కళ్ళు మంటలు ఇలాంటివి వస్తాయి. అందువల్ల వద్దు. నార్మల్ కళ్ళు ఉన్నాయి, నాకు షార్ట్ సైట్ ఉంది, లాంగ్ సైట్ ఉంది, కళ్ళు మండుతున్నాయి, కళ్ళు రెడ్ అయినాయి, ఇంకా ఐస్ అంతా వీక్గా ఉంది, ఐ నరాలు వీక్గా ఉంది అన్నారు, ఇలాంటి వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకా ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది, దేనికి ఇంకా విషన్ తక్కువగా ఉన్నా కూడా రెగ్యులర్ వాడుతూ ఉంటే ఇది స్టెప్ బై స్టెప్గా మనం వాడుతూ ఉండేటప్పుడు మనకి కొంచెం కొంచెంగా విషన్ వచ్చి మారుతుంది. అండ్ వచ్చి నరాలు, విషన్ నరాలన్నీ కూడా బలపడతాయి. అండ్ వచ్చి బ్రెయిన్ నరాలు కూడా బలపడతాయి అన్నమాట దీనివల్ల, ఈ డ్రాప్స్ మూలాన. సో అందరూ యూజ్ చేయొచ్చు, అన్ని విధాల యూజ్ ఉంటుంది. కాటుకాను డ్రాప్స్ వాడుకోవచ్చు. పొద్దున ఎలా డ్రాప్స్ వాడాలి అంటే, పొద్దున్న మనం ఐని లోపల ఐ కప్పు ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోసి ఐని క్లీన్ చేసుకొని తర్వాత డ్రాప్స్ వేసుకోవాలి, 2 డ్రాప్స్. మళ్ళీ నైట్ కూడా ఐ కప్ పెట్టి మనం ఐని క్లీన్ చేసుకొని డ్రాప్స్ వేసుకోవాలి. ఇంతే. ఇది హై కేర్లో మనకు వచ్చేస్తుంది. ఈ కేర్ మనం తీసుకుంటూ ఉండేటప్పుడే దానిలో ఆ కళ్ళల్లో ఉంటున్న ప్రాబ్లమ్స్ మనకి స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా తగ్గుతాయి. ఎందుకంటే మనం దీనిలో ఏ కెమికల్ లేకుండా, ఓన్లీ ప్రిజర్వేటివ్ ఏం లేకుండా, ఓన్లీ హెర్బ్స్తో మాత్రమే చేసేది ఈ డ్రాప్స్ కాబట్టి. ఇప్పుడు ఈ డ్రాప్స్ ఎలా తయారు చేస్తాం? దీనికి కావలసినవి ఏంటంటే ఎల్లో భృంగరాజ్, వైట్ భృంగరాజ్, పొనగంటి ఆకు, నేత్రపూండు అనే ఆకు, ఆ చెట్టు పెడుతున్నాం చూసుకోండి. 5వది ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ ఇది. సో దీనికి క్వాంటిటీ ఏం లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఆ చెట్టు ఉన్న చోట్ల నీళ్లు పోసేసి ముందు రోజు, నెక్స్ట్ డే వెళ్ళి అలాగే రూట్తో పీక్కోవాలి. రూట్తో కావాలి ఈ చెట్లన్నీ కూడా. ఉసిరికాయలు మాత్రం కాయలుగా మనకి నాటు ఉసిరికాయ అయితే మంచిది. ఉసిరికాయ ఎలా ఉన్నా పర్వాలేదు. సో దీని ఏం చేయాలంటే కత్తి తగలకూడదు కాబట్టి ఉసిరికాయని మాత్రం ఇలా రాయిలో కొట్టేసుకొని ఆ విత్తనాలు తీసేసి వాకు కొంచెం కొట్టేసుకొని పెట్టుకోవాలి. సో 5 రకమైన ఆకులు, 4 రకమైన ఆకులు, 1 ఉసిరికాయ తీసుకున్నాము కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, గాజులో ఉన్న ఒక బౌల్ లాంటిది, పెద్ద గాజు జగ్గు లాంటిది అనుకోండి, దానిలో పైన మూత ఉన్నది కావాలి. ఈ గాజు దాంట్లో ఈ చెట్టుని ఏం చేయాలి, అన్ని చెట్టుని వేరుతో పీక్కొచ్చాం కదా, దీన్ని బాగా వాష్ చేసేసి నీడలో పెట్టి, ఒక గుడ్డలో పెట్టి నీడలో పెట్టి కొంచెం ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తడి మట్టి ఏదైనా ఉంటే పోవడం కోసం నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తడి పోవాలి, వాటర్ పోవాలి కాబట్టి. ఆ తడి అంతా పోయిన తర్వాత, ఒక రోజంతా అయినా పర్వాలేదు, తడి పోవాలి, కానీ ఎండలో పెట్టకూడదు. ఫస్ట్ తడిపోయిన తర్వాత మనం దాన్ని చేతుల్లోనే కట్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే పెట్టినా, అంత పెద్ద గాజుది పాత్ర ఉన్నిందన్నా మనకు పర్వాలేదు, అలా అయినా పెట్టుకోవచ్చు మనం. సో సపరేట్గా ఏం చేయాలి, ఒక్కొక్క, ఇప్పుడు వైట్ పొనగింటాకు అనుకోండి, ఆ చెట్టుని చేతుల్లో తుంచేసుకొని, లేకపోతే అలాగే పెట్టి, ఎలాగైనా పర్వాలేదు, కత్తి పెట్టకూడదు దానిలో.
ఏది కత్తి అనేది రాకూడదు అన్నమాట. కాపర్ అయినా సిల్వర్ అయినా ఏదైనా రాకూడదు దానిలో. సో దాన్ని ఒక గాజు పెద్ద బౌల్లో పెట్టేసేసి దానిపైన మూత కూడా గాజు బౌల్ని మూసేయాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి ముయ్యాలి. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఎండలో పెట్టాలి. ఇప్పుడు మనకి ఎండ బాగుంది కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం చేసుకోవచ్చు. ఎండలో పెట్టాలి. ఈ 5ని సపరేట్గా ఎల్లో భృంగరాజ్, వైట్ భృంగరాజ్, పొనగంటి ఆకు, నేత్రపూండు అండ్ ఉసిరికాయ 5 సపరేట్ 5 గాజు బౌల్లో పెట్టి ఎండలో పెట్టాలి. బాగా ఎండలో మూత పెట్టి మూత గ్యాప్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎండ దీని మీద తగిలి ఆ ఎండలో నుంచి ఆ బౌల్ ద్వారా పోయి ఆ ఆకులు ఉన్నాయి కదా, ఆకుల్లో నుంచి మనకి ఒక ఆవిరి వస్తుంది లోపలికి. ఆ మూత ఉంటుంది కదా, పెద్ద మూత, దానికి ఆ బౌల్ పైన క్లోజ్ చేసి పెట్టి ఉంటాం కదా, దానిలో ఆ ఆవిరి తగులుతుంది అనమాట. ఆ ఆవిరి తగులుతుంది కదా లోపల, అది డ్రాప్గా మనం సేకరించుకోవాలి. 5 ఇలా సేకరించుకొని ఇప్పుడు మనకి 5 ఈక్వల్ క్వాంటిటీ కావాలి. 100 ml కావాలి అంటే 5లో 20 ml మనం సేకరించుకోవాలి. మన దగ్గర ఎంత ఉందో దాని ఈక్వల్గా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. ఇప్పుడు 50 ml 10 ml మనకు వచ్చినాయి అనుకోండి ఆవిరిలో. సో అది ఎండలో పడి పైనుంచి పైకి ఆ వాటర్ పైకి వెళ్ళి తగులుతుంది అనమాట. పొయ్యి మీద పెడితే మనకి ఎలా ఆవిరి వస్తుందో అలాగే ఎండలో పడి అలా వెళ్తుంది అనమాట. అప్పుడు మనకి 10 ml వచ్చినాయి అనుకోండి, 5 10 ml తీసుకుంటే 50 ml వస్తాయి. ఇదే ఈ డ్రాప్స్ చేసే విధానం. ఓకేనా? దీన్ని సేకరించుకొని మళ్ళీ ఒక గాజు బాటిల్లో పోసి పెట్టుకోండి క్లోజ్ చేసి. ఆ తర్వాత మనం డ్రాప్స్ వేసే బాటిల్లో మనం వేసుకొని డ్రాప్స్గా వాడుకోవచ్చు. సో మార్నింగ్ అండ్ నైట్ వాడుకోవచ్చు. ఇది ఐ కేర్లో వస్తుంది. ఇది మనకి అది మనం వాడుతూ ఉండేసరికి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ కళ్ళు సంబంధించినవి స్లోగా కొంచెంగా మారుతూ వస్తాయి. ఈ ప్రొసీజర్ కొంచెం అన్ని ఆకులు దొరకడం ఈజీయే, కానీ ఈ ఆవిరికి వస్తుంది కదా డ్రాప్స్, అది కొంచెం కష్టమైన ప్రొసీజర్ ఇది కూడా. కానీ ఇది మా సిద్ధగురు గారు ఇలాగే చేయాలి అన్నారు. దీనిలో ప్రిజర్వేటివ్ ఏమి లేదు, ఏ కెమికల్ ఉండదు దీనిలో. కాబట్టి ఇది మనం ఓపెన్ చేసామనుకోండి, ఒక బాటిల్ 30 daysలో అయిపోవాలి. అలా లేదంటే 40 days మ్యాక్సిమం. ఓపెన్ చేయకుండా పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఓపెన్ చేస్తే మాత్రం 30 to 40 days లోపల మనం యూస్ చేసేయాలి. ఇది కూడా మనం చేస్తున్నాం. ఐ కేర్లో వస్తుంది ఇది. అండర్ ఐకి కొంతమంది అడుగుతున్నారు, అవన్నీ ఇంకా చేయలేదు. మనం లోపల ఉన్న ఆర్గన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరి చేసుకోవడానికి మాత్రమే ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో ఇప్పుడు కళ్ళు సంబంధించినది కాబట్టి కళ్ళకి ఐ కేర్ అనే దానిలో ఈ 2 చేసిస్తున్నాము. ఎవరికైనా మీరు చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక మాకు ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. పెడితే మీకు దీని డీటెయిల్స్ పెడతాము. అంటే మీకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత 30 daysకి మీకు ఇది చేరుతుంది. ఎందుకంటే ప్రిపరేషన్ మాకు టైం పడుతుంది. ఎంతమంది వర్కర్స్ ఉన్నా కానీ ప్రిపరేషన్ టైం పడుతుంది. సో ఇది ఇలా మీరు చేసుకోవచ్చు. కావాలనే వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ముందుగానే చెప్పేశానండి, ఎవరు యూస్ చేయాలి, ఎవరు యూస్ చేయకూడదు. కళ్ళలో ఏ ప్రొసీజర్ చేస్తున్నా ఈ డ్రాప్స్ మాత్రం పెట్టకండి. కంటి కాటుక పెట్టుకోవచ్చు మీరు. జెంట్స్ అయితే నైట్లో పెట్టుకోవచ్చు, మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. లేడీస్ అయితే మార్నింగ్ పెట్టుకొని నైట్ పెట్టుకోవచ్చు. ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరికి కావాలి అన్న వాళ్ళు మీకు అవసరం ఉంటే అవసరాన్ని బట్టి మాకు వాట్సాప్ చేయండి. ప్రిపేర్ చేసుకోగలిగిన వాళ్ళు చాలా మంచిది. తోటలు అవి ఉండే వాళ్ళకి చాలా ఈజీగానే అయిపోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే మా దగ్గరికి వాట్సాప్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.